రోమియో రెబెల్ ఫర్ లవ్ పార్ట్ 2. ధ్రువ్ తన వాలెట్ నుండి కార్డు తీసి ప్రభాత్ చేతిలో పెట్టి ట్రీట్మెంట్ చేయించు అని చెప్పి అక్కడి నుండి కారులో ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి తన గదిలో ఉన్న లూనాని చూసి బయటకి రాబోతే ఆమె ధ్రువ్ షర్ట్ పట్టుకొని లోపలికి లాగి, ఎక్కడికి వెళ్ళిపోయావు ఇప్పటి వరకు? పెళ్ళి ఇష్టం లేకపోతే ఇలానే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉందాం ధ్రువ్, అంతేకాని నాకు దూరంగా ఉండకు అని చెప్పి మీదికి ఎగబాకుతుంటే ధ్రువ్కి తన ప్రవర్తన ఓవైపు టెంప్టింగ్గా ఉన్నా మరోవైపు జీవ కళ్ళ ముందు కదిలేసరికి తనని దూరంగా జరిపి, ఇట్స్ ఓవర్ లూనా, నీకు తెలుసు నాది వన్ నైట్ స్టాండ్ అని, ఎవరిని రిపీట్ చేయలేదు నిన్ను తప్ప. అఫ్కోర్స్ నువ్వు కూడా నాకు నచ్చావు అనుకో, అందుకే ఇప్పుడు ఇక్కడున్నావు. బట్ రిమెంబర్ వన్ థింగ్, నువ్వు కూడా నన్ను వన్ నైట్ స్టాండ్గానే గుర్తుపెట్టుకో, హోప్స్ పెట్టుకొని తర్వాత బాధపడకు అని చెప్పి లూనాని రూమ్ బయటకు పంపి డోర్ క్లోజ్ చేసుకున్నాడు ధ్రువ్. ధ్రువ్ ముఖం మీద చెప్పేసరికి బాధగా అనిపించింది లూనాకి. డోర్పై కొడుతూ, ఎందుకు ధ్రువ్, నేనంటే అంత అలుసు నీకు? నువ్వంటే పడి చస్తున్నాననేగా. ప్లీజ్ ధ్రువ్, ఓపెన్ ద డోర్, ఐ వాంట్ యూ అని గట్టిగా అరుస్తూ తలుపుపై కొడుతుంటే విసుగొచ్చిన ధ్రువ్ డోర్ ఓపెన్ చేసి ఆమెని లోపలికి లాగి బెడ్పై పడేశాడు విసురుగా. క్లోజ్డ్గా ఉన్న జిప్ని ఫోర్స్గా చింపి మీదకి వాలిపోయాడు తన డ్రెస్ది. ధ్రువ్ తనని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడు అని ఊహించని లూనా ఆనందానికి అవధులు లేవు. ముందుకు వంగి ధ్రువ్ పెదాలపై ముద్దు పెట్టుకోబోతే ధ్రువ్ మధ్యలో వేలు పెట్టి ఆపి, ఇక్కడ మాత్రం కిసెస్ వద్దు అని చెప్పి లూనా ప్యాంట్ కూడా రిమూవ్ చేసి తన పనిలో పడ్డాడు. అతను దగ్గరగా ఉంటేనే హార్ట్ బీట్ రైజ్ అయిపోతుంది ఎవరికైనా, అలాంటిది బెడ్ షేర్ చేసుకుంటే ఇంచుమించు లూనా పరిస్థితి కూడా అంతే. అతనికి అన్ని విధాలుగా సహకరిస్తూ ధ్రువ్ చేయలేని పని ఆమె చేస్తూ ఒళ్ళంతా టాటూస్ వేస్తుంది పంటితో. తెల్లారాక ఆమెను వదిలి మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు ధ్రువ్. లూనాకి వెళ్ళాల్సిన సమయం వస్తే డ్రెస్ వేసుకొని బయటకు వచ్చేసరికి ప్రభాత్ కనిపించాడు. లూనా ప్రభాత్ని చూసి గుడ్ మార్నింగ్ ప్రభా అని విష్ చేసింది. ప్రభాత్ లూనాని చూసి ముఖం తిప్పేశాడు వెంటనే. లూనాకి తెలుసు ప్రభాత్కి పబ్లలో తిరిగే అమ్మాయిలంటే నచ్చరని, అందుకే అతన్ని ఎక్కువ కదపకుండా వెళ్ళిపోయింది తన ఇంటికి. ఎప్పుడో తెల్లారాక ఇంటికి వచ్చిన స్కార్లెట్ లివింగ్ రూమ్లో ఏడుస్తూ కూర్చున్న జీవాని చూసి కంగారుగా దగ్గరకు వచ్చింది. సోఫా వెనక్కి వాలి ఏడుస్తున్న తనని దగ్గరకు తీసుకొని, ఏమైంది జీవా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది మంచినీళ్ళు అందించి. జీవా ఏం లేదన్నట్టు తలూపి అక్కడి నుండి వెళ్ళబోతే చెయ్యి పట్టుకొని ఆపి, ధ్రువ్ని చూసావా అని అడిగింది స్కార్లెట్. 2 క్షణాల పాటు ఆలోచించి అవును అన్నట్టు నిలువుగా తలూపింది జీవ. అమ్మాయిలతో ఉన్నాడా అని అనుమానంగా అడిగింది స్కార్లెట్. నో అని సమాధానం ఇచ్చింది జీవ. మరేమైంది అని విసుగ్గా అడిగింది స్కార్లెట్. నైట్ పబ్లో చూశాను, తన తమ్ముడు ప్రభాత్తో ఉన్నాడు అని చెప్పింది. మరేమైంది, వెళ్ళి మాట్లాడొచ్చుగా, ఇక్కడెందుకు ఏడుస్తున్నావు అని అడిగింది అసహనంగా. ధ్రువ్ నన్ను చూశాడు స్కార్ అని చెప్పిన తన మాటకి స్కార్లెట్ ఎగ్జైటింగ్గా చూస్తూ, వావ్ వాట్ నెక్స్ట్ అని ఆశ్చర్యంగా అడిగింది తను చెప్పేది వింటూ. నా కోసం ఎవడినో కొట్టాడు అని వణుకుతున్న చేతులతో చెప్పింది జీవ. వాట్, అయితే నిన్న ఇష్యూ అదేనా? మీరు వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వచ్చారు, ఎవరో తెలుగు అబ్బాయి అంతా సెటిల్ చేసి పంపేశాడు, అయితే ఆ గొడవ నీ గురించేనా అని అడిగింది స్కార్లెట్. గొడవ నా గురించి కాదు, నేనేం వాడిని కొట్టమని చెప్పలేదు, వాడికే ఒళ్ళు కొవ్వు పట్టి కొట్టాడు మెంటలోడు అని తిడుతూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్తున్న జీవాని చూస్తూ, ఉహ్, ఇది మారదు, వాడంటే కోపం అంటుంది, వాడు లేకపోతే ఏడుస్తుంది, ఇదే పెద్ద మెంటల్ది అని అనుకుంటూ నైట్ అంతా పబ్లోనే గడపడం వల్ల తలనొప్పి వస్తుంటే వెళ్ళి పడుకుంది స్కార్లెట్. మధ్యాహ్నం ఎప్పుడో మెలకు వచ్చింది ధ్రువ్కి. బద్ధకంగా కళ్ళు తెరిచి బయటకు వచ్చేసరికి ప్రభాత్ ఉన్నాడు. ప్రభాత్ పక్కన సెటిల్ అయ్యి కాఫీ రా అని ఆర్డర్ వేశాడు. ఓకే అన్నయ్య అని చెప్పి ఓపెన్ కిచెన్లోకి వెళ్ళాడు ప్రభాత్. కాఫీ కలుపుతూ, ఎందుకన్నయ్య నిన్న వాడిని కొట్టావు అని అడిగాడు అక్కడి నుండే. కోపం వచ్చింది, కొట్టాను అని చెప్పాడు ధ్రువ్.
ఎందుకు అని అడిగిన ప్రభాత్ వైపు ఓ చూపు విసిరి, నా ప్రాపర్టీ అంటే జీవ మీద చెయ్యేశాడు. కొట్టాను అని సింపుల్గా చెప్పాడు. ఎవరన్నయ్యా జీవ అని ఆశ్చర్యంగా అడిగాడు ప్రభాత్. జీవ అని ఎలాంటి హెసిటేషన్ లేకుండా చెప్పాడు ధ్రువ్. ప్రభాత్కి అర్థం కాక జీవ అని మళ్ళీ రిపీట్ చేశాడు క్వశ్చన్ మార్క్ ఫేస్తో. అని మాత్రమే అన్నాడు ధ్రువ్. ప్రభాత్కి సరిగ్గా అర్థం కాక ఇండియనా అని అడిగాడు. హా అని పొడి పొడిగా సమాధానం ఇస్తున్నాడు ధ్రువ్. తన గురించి నేనెప్పుడు వినలేదు అని అడిగాడు ప్రభాత్. స్మాల్ కరెక్షన్, నేనే నీకెప్పుడు చెప్పలేదు అని క్లారిటీ ఇచ్చాడు ధ్రువ్. తను అన్ని క్వశ్చన్స్ అడిగినా ధ్రువ్ సరిగ్గా సమాధానం చెప్పక చిరాకు వచ్చింది ప్రభాత్కి. అదే విసుగు ముఖంలో చూపిస్తూ, ప్రేమిస్తున్నావా తనని అని అడిగాడు ఫైనల్గా. ధ్రువ్ ఒక సెకండ్ ఆలోచించి, ఒకప్పుడు అని కూల్గా చెప్పాడు. ప్రభాత్ బ్లాంక్ ఫేస్తో చూస్తూ, మరిప్పుడు అని అడిగాడు. కోపం మాత్రమే ఉంది అని పిడికిలు బిగించి సోఫా వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకున్నాడు ధ్రువ్. ఏం చేసింది? జీవ గురించి తెలుసుకోవాలన్న తాపత్రయంతో అడిగాడు ప్రభాత్. చాలానే చేసింది, చివరికి నన్ను ఎదవని చేసింది, అందుకే ఇండియా వదిలి వచ్చేసాను అని గతం తాలూకా ఆలోచనలు గుర్తు చేసుకుంటూ చెప్పాడు ధ్రువ్. ధ్రువ్ చెప్పిన మాటకి ప్రభాత్ షాక్ అయ్యి, వాట్, నువ్వు వచ్చింది హయ్యర్ స్టడీస్ కోసం కాదా? కాఫీ కప్ అన్నయ్య చేతికి అందించాడు ప్రభాత్. అది కూడా ఒక కారణమే, కాకపోతే మేజర్ రీజన్ మాత్రం అదే, కాఫీ సిప్ చేస్తూ చెప్పాడు ధ్రువ్. ఎందుకు తన పైన కోపం? నిన్నెందుకు చీట్ చేసింది? తన క్యారెక్టర్ మంచిది కాదా? అనుమానంతో ప్రశ్నల వర్షం కురిపించాడు ప్రభాత్. షీఈ్ గుడ్ ఇనఫ్ రా, మంచి అమ్మాయి అని ముఖం మీద చిన్న స్మైల్తో చెప్పాడు ధ్రువ్. దెన్ అని అడిగిన ప్రభాత్ ప్రశ్నకి రీజన్ తెలీదు, నాతో వస్తానని నమ్మించి చివరి నిమిషంలో మోసం చేసింది, తట్టుకోలేకపోయాను అని జెన్యూన్గా తన మనసులో మాట చెప్పాడు ధ్రువ్. ప్రభాత్ కూడా ధ్రువ్లానే సోఫా పైకి లీన్ అవుతూ, అందుకే తనని దూరం పెట్టావా అని అడిగాడు. దూరంగా ఉన్నానంతే, నా మనసుకి ఇంకా అది దగ్గరగానే ఉంది అని మిస్సింగ్ ఫీల్తో చెప్పాడు ధ్రువ్. మరిప్పుడు నువ్వు ఇలా అమ్మాయిలతో తిరిగితే నిన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడిగిన తమ్ముడి వైపు ఎర్రగా మారిన కళ్ళతో చూస్తూ, అది చేసేదేంటి, నేనే దగ్గరికి రానివ్వను, ఐ హేట్ హర్ అని చెప్పి కోపంగా లేచి కప్పు ఫ్లోర్కి ముద్దాడించి గదిలోకి వెళ్ళిపోయాడు. పగిలిన కప్ వైపు వెళ్తున్న అన్నయ్య వైపు చూస్తూ, నీ దగ్గర చాలా పెద్ద కథ ఉంది బ్రో, తెలుసుకోవాలి, నువ్వు ఒక అమ్మాయికి ఫిక్స్ అయితే మన పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, అప్పుడైనా ఇలా ఊరు పేరు తెలియని అమ్మాయిని ఇంటికి తీసుకురావడం మానేస్తావు కదా అని మనసులో అనుకుంటూ తన అక్క కావ్యకి ఫోన్ చేశాడు. ధ్రువ్ ప్రవర్తన గురించి చెప్పి, అన్నయ్యని ఎలా మార్చాలో అర్థం కావడం లేదే, ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వు, లేదంటే ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళు, నీ మాట ఖచ్చితంగా వింటాడు అని అడిగాడు కావ్యని. రావడానికి వీలుంటే వస్తాను రా, వాడు జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేసింది కావ్య. కావ్యతో మాట్లాడి కాల్ కట్ చేశాక ధ్రువ్ వచ్చాడు బయటికి. బ్లాక్ టీషర్ట్ డెనిమ్ షార్ట్లో కనిపిస్తున్న అతన్ని చూసి, ఎక్కడికైనా వెళ్తున్నావా అన్నయ్య అని అడిగాడు ప్రభాత్. మాల్కి వెళ్తున్నా, గ్రోసరీస్ లేవు అని కిచెన్లోకి వెళ్ళి ఏమేం కావాలో చూసుకొని మాల్కి వెళ్తే, నేను కూడా వస్తానన్నా అంటాడు ప్రభాత్. నో, ఐ వాంట్ టు బీ అలోన్, ఉండిక్కడే అని చెప్పి తన స్పోర్ట్స్ కార్లో మాల్కి వెళ్ళాడు ధ్రువ్. దగ్గరలో ఉన్న మాల్స్ అన్నీ వదిలేసి సిటీలోకి ఎంటర్ అయ్యాడు. మధ్యాహ్నం అవుతుండగా స్కార్ బయటకు వచ్చి చూసేసరికి జీవ హాల్లో ఎక్కడా కనిపించలేదు. ఫ్లాట్ అంతా తిరిగి చూసింది. తను లేదని అర్థమై జీవాకి కాల్ చేసింది స్కార్లెట్. జీవ కాల్ ఆన్సర్ చేయగానే, ఎక్కడున్నావు అని అడిగింది. మూడేం బాలేదు, బయటకు వచ్చాను అని ముభావంగా సమాధానం ఇచ్చింది జీవ. కరెక్ట్గా ఎక్కడున్నావు అని అడిగిన స్కార్లెట్ మాటకి, నియర్ పార్క్ అని చెప్పింది. ఓకే, వచ్చేటప్పుడు మాల్కి వెళ్ళి బాడీ పెయిన్స్కి హెడేక్ పిల్స్ తీసుకురా అని చెప్పింది స్కార్లెట్. ఓకే అని చెప్పి జీవ కాల్ కట్ చేయగానే స్కార్ తన బాయ్ ఫ్రెండ్కి కాల్ చేసి, ఇంట్లో ఎవరూ లేరు రా అని మెసేజ్ చేసింది. అటు నుండి ఓకే అని రిప్లై చూసి వెళ్ళి బెడ్ సర్దుకుంటుంది స్కార్లెట్. ఎట్ నియర్ గ్రోసరీ మార్ట్. జీవ స్కార్ చెప్పిన పిల్స్ తీసుకొని
తిరిగి వస్తూ ఉండగా ఒక మాట కనిపించింది. ఇక్కడ ఫుడ్కి టంగ్ టేస్ట్లెస్ అయిపోతే పికిల్ బాటిల్స్ తీసుకొని వెళ్ళాలి అని మార్ట్లోకి అడుగుపెట్టింది. అదే టైంలో జీవా ఉన్న మార్ట్లోకి ఎంటర్ అయ్యాడు ధ్రువ్. అకార్డింగ్ టు లిస్ట్ కావలసినవి తీసుకుంటూ ముందుకి కదులుతున్నాడు అతను. ఆల్మోస్ట్ షాపింగ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుతుండగా ఇండియన్ ఆవకాయ ఫర్ స్టోరీ ఓన్లీ స్పెషల్ అని ఒక బోర్డు కనిపించేసరికి నోరూరి వెళ్తాడు అటువైపుగా. అక్కడ లెక్కలేనన్ని ఫ్లేవర్స్లో ఉన్న పికిల్స్ బాటిల్స్ చూసి ఆవకాయ కోసం వెతుకుతూ ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు ధ్రువ్. సేమ్ అతనికి ఒకటే లైన్లో ఆపోజిట్ డైరెక్షన్ నుండి తనకి కావాల్సిన ఫ్లేవర్ కోసం వెతుకుతూ వచ్చి అనుకోకుండా ధ్రువ్ని గుద్దుకుంది జీవా. కరెక్ట్గా ఆమె హైట్కి తానెళ్ళి ధ్రువ్ చెస్ట్ని గుద్దుకుంటే రాక్ బాడీలా ఉన్న చెస్ట్ కూడా సాలిడ్గా అనిపించి నుదుటికి దెబ్బ తగిలింది జీవాకి. ఇంతలో చేతిలో ఉన్న ఓ పికిల్ బాటిల్ కింద పడగా దానికి కారణం అయిన ఎదురుగా ఉన్న మనిషిపై విపరీతమైన కోపం వచ్చి, ఏయ్ ఇడియట్, కళ్ళు జోబులో పెట్టుకొని నడుస్తున్నావా? ముందు వెనక చూసుకొని అవసరం లేదా అని కసిరి కిందకి బెండ్ అయింది, ఎవరికి కనిపించకుండా గ్లాస్ పీసెస్ తీసేద్దామని. నా కళ్ళు జోబులో ఉంటే నీ కళ్ళు హ్యాండ్ బ్యాగ్లో ఉన్నాయా అన్న వాయిస్కి నార్మల్గా లేచి నుంచొని ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి నువ్వా అని అరిచినట్టు అడిగింది గట్టిగా. ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తున్న ధ్రువ్ని చూసి, అయినా నువ్వేంటి ఇక్కడ మార్ట్స్లో, నీలాంటి వాళ్ళు ఓయోకి వెళ్ళాలి కదా అని జీవా అడగగానే చేతిలో ఉన్న షాపింగ్ ట్రాలీని వదిలి జీవా హ్యాండ్ గట్టిగా పట్టుకొని తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, పద వెళ్దామైతే, ఎవరూ ఖాళీగా లేరని సింగిల్గా ఉన్నా, నువ్వు కూడా ఖాళీగా ఉన్నావని నాకు తెలీదు అని చేతిపై ఉన్న పట్టు పెంచగానే కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగాయి జీవాకి. తన కంట్లో నీళ్లు చూసి నెమ్మదిగా హ్యాండ్ వదిలి మెడ పట్టుకున్నాడు ధ్రువ్. జీవాకి మరింత చేరువుగా చేరి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావే? నన్ను కెలికింది నువ్వు, మాటలన్నది నువ్వు, మళ్ళీ నువ్వే ఏడుస్తావా అని గట్టిగా కసిరేసరికి ఏడుపు రాక ఊపిరి ఆడక వదులు నన్ను అని అంది ఊపిరి అప్పు తెచ్చుకొని. ధ్రువ్ జీవా వైపు చిరాగ్గా చూసి మెడ వదిలి తనపై ఉన్న కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక చేతికి అందిన గాజు సీసా తీసుకొని పిడికిలిలో గట్టిగా బంధించి దాన్ని బ్రేక్ చేశాడు. ధ్రువ్ హ్యాండ్ కూడా క్రాక్స్ ఇచ్చేసరికి జీవా భయంగా ఒక అడుగు ముందుకు వేసి, ధ్రువ్ నీ హ్యాండ్ అంటూ ధ్రువ హ్యాండ్ టచ్ అయిపోయింది. ధ్రువ్ తన హ్యాండ్ వెనక్కి తీసుకొని ఎడమ చేతితో వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఫింగర్ చూపించి, ఇంకోసారి నా కళ్ళకు కనిపించుకో, అదర్వైజ్ ఐ స్వేర్ ఐ విల్ ఫక్ విత్ యూ అని కోపంగా ఎర్రబడిన కళ్ళతో చెప్పి ఆ ర్యాక్ అంతా కింద పడేసి పచ్చళ్ళను నేలపాలు చేసి ఆ బిల్ జీవా మీద వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఒట్టి చేతులతోనే. వెళ్తున్న ధ్రువ్నే కళ్ళ నీళ్ళతో చూస్తుండిపోయింది జీవ. ఇంతలో అక్కడి స్టాఫ్ వచ్చి జీవ కళ్ళు తిరిగేలా బిల్ వేసి తనతో కట్టించుకున్నారు. తన దగ్గర సరిపడినంత డబ్బు లేకపోతే ఇండియాలో ఉన్న అన్నయ్య సత్యాంష్కి కాల్ చేసింది. నిద్రపోతున్న అతను బద్ధకంగా కళ్ళు తెరిచి, చెప్పు జీవా అన్నాడు. మనీ కావాలరా అర్జెంట్ అని అడిగింది జీవ. వెయిట్ పంపిస్తా అని చెప్పి కాల్ కట్ చేశాడు సత్యాంష్. 5 minutesలో అకౌంట్లో మనీ చూసి కంప్లీట్గా బిల్ పే చేసి వచ్చేయబోతే అక్కడ ధ్రువ్ వదిలేసిన గ్రాసరీస్కి కూడా బిల్ తనే పే చేసి ధ్రువ్ ఇంటి అడ్రస్ చెప్పి అక్కడికి డెలివరీ ఇచ్చేయమని చెప్పి వెళ్ళిపోయింది జీవ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కమెంట్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.